జయము జయము మన భరతమాతకు జయము విద్య జయము. చదువులనిచ్చే సరస్వతి తల్లి చల్లగా చూడమ్మ. సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మి పవమ్మ. శత్రు వినాశం చేసేడి దుర్గా జయము నీవమ్మ. ఏదో కాదు, పాండవుల కథ, సీతమ్మ కష్టాలు, రామ కథ మొదలైన కథలు. ఏందక్క ఈ కథలన్నీ పాత గాథలైపోయినాయి, ఏదైనా కొత్త కథ చెప్పవా? ఏంది పాత అంటే రోతగా ఉందా? అలా అని గ్లాసులు గిన్నెలు అవన్నీ తీసి బయట పాడేస్తున్నామా? పాతలేంది, కొత్త ఎక్కడిది? అరే ఇప్పుడు నేను ఏమన్నానని కనీసాలు తాకిన కాకి లెక్క అలా అరుస్తున్నావు. ఎలక్ట్రిక్ దీపాలు బండ్లు కొత్తవని వాడకం మానేస్తున్నామా? అలా అని ఎడ్ల బండి మీద దీపాలు ఇంట్లో పెట్టుకొని ఉంటున్నామా? అదే చెప్పిన మాట వినవా? చెల్లిలాలా అనవసరంగా మీరు కొట్లాడుకోకండి. చెల్లి చెప్పినట్టు మనం ఇవాళ కొత్త కథ చెప్పుకున్నాం. మర్చిపోలేదు చాలే. ఈరోజు మనం చెప్పబోయే కథ సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సంధిలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. ఓటమి నెరగకపోవడాలే ఒక వీర బాల కదరా. 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కదరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమంటదా? అయ్యలారా అమ్మలారా, ఒక గ్రామంలో శివయ్య గౌరమ్మ అనే దంపతులు ఉన్నారు. వారికి కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకున్నారు, కానీ వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. సంతానం ఇక్కడి వరకు ఆపేద్దామంటే ఒక కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా మూయవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచు. తర్వాత కథ వినండి. పూత గడవని తల్లిదండ్రులకు పాటులు ఎక్కువాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుందదీయక తల్లడిల్లినారు. భార్యాభర్త కూలినాలితో బతుకు నేర్చినారు. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెల్లా. అమ్మా నాయన పనిలోకి వెళ్తే సీత తన తమ్ముడి చెల్లిని ఆడిపించడానికి అంకితమైపోయింది. పిల్లలు బడిలో పెద్దలు పనిలో అన్న సంగతి తెలియదా? ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? ఇంటి పని కొంత నేర్చరా, వంట పని కొంత చేసేరా, డీడీలెన్నో చుట్టరా, పత్తి చెల్లకే పోయరా, కొవ్వొత్తిలా బతుకయ్యరా. తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం చేస్తుంటారు? రాళ్ళు సంపాదించిన తర్వాత ఆమె నెత్తి మీద నీళ్లు పోసి పెళ్లి చేస్తుంటారు. ఇదే జరిగితే ఆ కథకి అర్థం లేదురా చెల్లి. అలాగే ఆ ఊరికి ఒక కొత్త టీచర్ వచ్చింది. ఆ టీచర్ పేరు శ్రావణి. నీ పిచ్చి గాని, టీచర్లు చదువు చెప్తారు గాని వారిని పట్టించుకుంటారా? అవును, ఇది సాధ్యమవుతుంది. మా బల్లో టీచర్లు మమ్మల్ని కన్నా బిడ్డలా చూస్తున్నారు. లేదు చెల్లెల్లా, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆమె ఆ ఊరికి రాగానే ఎవరెవరు పిల్లలు బడికి వస్తారు అని తెలుసుకోవడం. శ్రావణి టీచర్ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గమనించిన గౌరమ్మ సీతను దాచిపెట్టింది. నువ్వు అతిగా ఊహించకు, అక్క చెప్పేది విను. చెల్లి చెప్పింది నిజమే. గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టింది. తర్వాత ఏమైందక్క? శ్రావణి టీచర్ వచ్చినవి చేయకుండా శివయ్య గౌరమ్మ దంపతులకు మంచి మాటలు చెప్పింది. ఏమది? ఓ భారతీయుడా, ఓ బాలబానుడా, వినవయ్య వీనుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది మానవ జన్మము. అది మానవ జన్మము.
అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. సహనము, స్నేహము, ప్రేమ భావము ఆమె గొప్పతనము. అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు, ఊరు, దేశం అభ్యున్నతి పొందు. అవును, అభ్యున్నతి పొందు. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, అది గమనించిన వారు మహాపాపులు. అటువంటి ఓ నలుగురి పేరు చెప్పక్క. సరే సరే వినండి. ఆ శ్రావణి టీచర్ ఒక ఆదర్శ మహిళల గురించి చెప్పింది. ఎలా అక్క? రమాదేవి చూడరా, సై. శత్రు వినాశం చేసరా, సై. సరోజిని నాయుడు చూడరా, సై. సంగం లక్ష్మి బాయిరా, సై. సునీత విలం చూడరా, సై. పరిశుద్ధులను చేసరా, సై. శ్రావణి టీచర్ పిల్లలందరినీ లాగా చదివిపిస్తుంది. దేవి, సరోజిని నాయుడు, సంగం లక్ష్మీబాయ్, సునీత విలియం వాళ్ళు కూడా ఆదర్శ మహిళలే. ఇలా పిల్లలని మంచిగా చదివిపిస్తూ పిల్లలకి అన్నీ వచ్చేటట్లు తానే చూసుకుంటూ మంచిగా అన్నీ చేస్తూ ఉండేది. అన్ని తొందరగా నేర్చేసుకుంది. అలాగే సీత బడికి కూడా వెళ్ళింది. నేను కూడా పెద్ద పెద్ద లెటర్స్ నేర్చుకున్నాను. అవునా? ఏంటో పెద్ద లెటర్స్ చెప్పు చూద్దాం. పెద్ద లెటర్స్ అంటే ఏవో 2-3 చెప్పు. 2-3 కాదు, 26 లెటర్స్. చెప్పు చూద్దాం. పెద్దలే పెద్దవి. లెటర్స్ అంటే ఇవ్వా? ఇంతే మరి. అవి మేము ఎప్పుడో నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడే నేర్చుకున్నాను. రాకండి. టీచర్ రాజీనామా చేసి స్కూల్లో నుండి వెళ్ళిపోయింది. అలా అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క? లేదు, సీత బడి నుండి వెళ్ళలేదు. శ్రావణి టీచర్ చెప్పిన మాటలు గుర్తుంచుకొని చదువుతుంది. తర్వాత ఏమైందక్క? పెద్ద ప్రయోజనకాలై ఊరికి సేవ చేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం చేస్తున్నాం. మంగళం మన భరతమాతకి మంగళం.